పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు ఆయన ఉదయం వెళ్ళి కుమారుని ములాఖత్ జరిపొచ్చిన తర్వాత దానికంటే ముందు వివేకా కేసులో గంగిరెడ్డి A1 ఒకవైపున అవినాష్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి ఎంపీ అవినాష్ రెడ్డికి ఆయన తీసుకొని విచారణ జరపాలి అని వీళ్ళు కోరుతూ ఉంటే దర్యాప్తు జరపాలని, దర్యాప్తు అయిపోయిందని సిబిఐ చెప్పింది. సుప్రీంకోర్టు ఏమో ఇంకా విచారణలో ఉంది. ఈ సమయంలో A1గా ఉన్నటువంటి గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చిన విషయం ఇంకా ప్రపంచానికి పెద్దగా తెలియలే. PTI వార్తా సంస్థ ఇచ్చింది. వస్తూ నేను న్యూస్లో చూసి రెఫర్ చేద్దామని వెరిఫై చేద్దామని చూస్తే PTI ఇచ్చింది, ఎవరో కాదు. కాబట్టి ఈ ఎర్రగంగిరెడ్డి బెయిల్కు సంబంధించి చాలా మలుపులు జరిగాయి. ఆయనకు మొదట చేయలేదు, తర్వాత చేశారు. ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని మళ్ళీ రద్దు చేశారు. ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉండగా వెళ్ళి కలుసుకోవడానికి షర్మిల ప్రయత్నం చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపించారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన సుప్రీంకోర్టులో వేశారు, నా బెయిల్ పునరుద్ధరించాలి అని.